హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా. దిస్ ఇస్ రేణు. ఈరోజు మనతో పాటు ఆబ్స్టెట్రిషియన్ ఆమని గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఒక ఆబ్స్టెట్రిషియన్ని మనం ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనే దానితో పాటు ఇన్ డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ సో గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఆబ్స్టెట్రిక్స్ అంటే అనేది కూడా చాలా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో దాని గురించి వివరించండి. ఆబ్స్టెట్రిషియన్ డీల్స్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యే వరకు ఒక ఆబ్స్టెట్రిషియన్ తనని చూస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ తనకు కావాలి అని తను ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా షీ కెన్ కన్సల్ట్ ఆబ్స్టెట్రిషియన్. ఓకే ఓకే. సో ముందు మనకి ప్రీవియస్ డేస్లో ఆబ్స్టెట్రిషియన్స్ అంతగా లేరు. దే డోంట్ నో హూమ్ టు విజిట్ ఫస్ట్. కానీ ఇప్పుడు ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎంఎస్ ఓబీజీ అని చేస్తాం పీజీ. దాంట్లో ఆబ్స్టెట్రిషియన్ అంటే కంప్లీట్లీ అబౌట్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓకే. సో డిఫరెన్స్ ఏంటి మేడం లైక్ గైనకాలజిస్ట్కి ఆబ్స్టెట్రిషియన్కి మధ్యలో? ఎంఎస్ ఓబీజీ అనే వాళ్ళు బోత్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఆబ్స్టెట్రిషియన్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ, గైనిక్ అంటే అదర్ ప్రెగ్నెన్సీ అదర్ రిలేటెడ్ అదర్ లేడీస్ ఇష్యూస్ అనమాట. ఇలా ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్తో వస్తారు కదా వాళ్ళు, ఏదైనా మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా గైనకాలజిస్ట్ ట్యాకిల్ చేస్తుంది దాన్ని. అలాగే లోపల ఓవేరియన్ సిస్ట్లు అంటారు, అది పీసీఓడి ఆల్ కమ్స్ అండర్ గైనకాలజిస్ట్. ఓకే. సో కమింగ్ టు దిస్, అంటే లైక్ ఎన్ని విజిట్స్ కావాలి డాక్టర్ దగ్గరికి? ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి ఎన్ని విజిట్స్ తీసుకోవాలి? ఫస్ట్ తను 28 వీక్స్ మొత్తం ప్రెగ్నెన్సీ మొత్తం మనం ఒక 40 వీక్స్గా డివైడ్ చేస్తామన్నమాట కంప్లీట్గా. తను కన్సీవ్ అయిన దగ్గర నుంచి 40 వీక్స్, లాస్ట్ పీరియడ్ దగ్గర నుంచి 40 వీక్స్గా కౌంట్ చేస్తాం ప్రెగ్నెన్సీ టర్మ్ అంతా. అలాగా ఫస్ట్ 28 వీక్స్ మంత్లీ వన్స్ వస్తే సరిపోతుంది డాక్టర్ దగ్గరికి. తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నాక యూపీటీ సంథింగ్ ఇంటి దగ్గర యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తోటి తను కన్ఫర్మ్ చేసుకున్నాక తను మంత్లీ వన్స్ డాక్టర్ దగ్గర వస్తే సరిపోతుంది. అలా 28 వీక్స్ వరకు, 28 వీక్స్ నుంచి 32 వీక్స్ వరకు ఎవ్రీ 2 వీక్లీ వన్స్. ఓకే. తర్వాత 32 వీక్స్ నుంచి తను 40 వీక్స్ వరకు ఎవ్రీ వీక్లీ తను రావాలి. సో సమ్ మే టర్మినేట్ లైక్ 38 వీక్స్ వరకే తన ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వచ్చు, తర్వాత తను డెలివరీ అయిపోవచ్చు. సో 32 వీక్స్ నుంచి మనకి 40 వీక్స్ వరకు తను ఎవ్రీ వీక్ రావాలి. సో జనరల్గా ఒక ఆబ్స్టెట్రిషియన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నంలో లైక్ ఏమేమి అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. మేబీ ఇట్స్ ఫిజియోలాజికల్, అంటే అందరూ కన్సీవ్ అవుతారు, అందరూ డెలివరీ అవుతుంది, అంతా అయిపోతుంది. కానీ కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్లో బీపీస్ వస్తాయి, షుగర్స్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేక హాస్పిటల్కి వెళ్ళాలని విజిట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. సో రావడమే హై బీపీస్తో వస్తారు, చాలా హై బీపీస్తో. ఇంకా మనం వాళ్ళని సేవ్ చేయలేని సిచ్యువేషన్లో వస్తారు. అలా కాకుండా ప్రాపర్ విజిట్స్ ఉన్నట్టుగా అయితే వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే బీపీ డెవలప్ అవుతుందో వాళ్ళు అక్కడే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేయగలుగుతాం. దెన్ విల్ హ్యావ్ ఎ హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ. సో నాట్ ఓన్లీ బీపీ, షుగర్స్ అయినా, థైరాయిడ్ అయినా, ఏదైనా మనం ప్రాపర్గా ట్రీట్ చేయగలుగుతాం ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ విజిట్స్ విత్ ఆబ్స్టెట్రిషియన్. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలోనే లైక్ జనరల్గా బీపీ అప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉండొచ్చు, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో అలాగా ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ ఏంటి? ఇది ఒకటి, బీపీ ఒకటి ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక 20 వీక్స్ అలా దాటిన తర్వాత నుంచి ఎక్కువగా కొందరేమో హైపర్టెన్సివ్ అంటాం అనమాట, జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటాం. అంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ బీపీ పెరుగుతుంటుంది. అలాగే కాళ్ళ వాపులు రావడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం బీపీతో ఉండి అవన్నీ చూస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పేషెంట్స్ అలా ఎక్కువ బీపీ వచ్చేసి ఫిట్స్ కూడా ల్యాండ్ అప్ అవుతారు, లంగ్స్ డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. వాటన్నిటిని మనం ఫస్ట్ బ్రేక్ చేయాలి అంటే ప్రాపర్ విజిట్స్ ఉండాలి. రెగ్యులర్ చెకప్స్తో పేషెంట్ని ఎప్పుడు మనం వాళ్ళ వెయిట్ అండ్ బీపీ ప్రతి విజిట్లో చెక్ చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇండియాలో డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. దట్టు ప్రెగ్నెంట్ మదర్స్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనే కండిషన్లోనే డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇంకా డయాబెటీస్ ఎక్కువ కాబట్టి మనం ప్రతి 24 వీక్స్ నుంచి తను స్క్రీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం డయాబెటీస్ కోసం అని చెప్పేసి. వన్స్ ఏంటి తను డయాబెటిక్ అని తెలిస్తే వీ విల్ హ్యావ్ మోర్ ఓవర్ కేర్ అనమాట. ఎందుకు బేబీకి కూడా సడన్ ఐయూడీస్ అంటే లోపలనే చనిపోయే ప్రమాదం ఉంటుంది డయాబెటీస్ ఉన్నప్పుడు. సో మనం ప్రాపర్ కేర్ ఇచ్చుకుంటాం మదర్కి అండ్ బేబీకి కూడా. సో ఇలాంటిది ఒక డయాబెటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ థైరాయిడ్ కూడా, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మనం తన ఫస్ట్ విజిట్లోనే మనం థైరాయిడ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. యూజువల్గా మనకున్న థైరాయిడ్ హార్మోన్స్ కన్నా
ప్రెగ్నెన్సీలో ఎక్కువ యూస్ అవుతుంది కాబట్టి మనం థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా కావాల్సింది అయితే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. బేబీ ప్రాపర్గా డెవలప్ అవ్వాలన్నా కూడా థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, లేకుంటే అవయవాలు సరిగ్గా ఫామ్ కావు. సో అందుకని మనకేంటి, మనం అన్ని టెస్టులు చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే మనం దాన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది, అలాగే థైరాయిడ్ కూడా. సో ఇలా కొన్ని ఉంటాయి. కొందరికి ఏంటంటే జాండీస్ అండి, ప్రెగ్నెన్సీలో జాండీస్ ఎక్కువగా అవుతుంటుంది అనమాట. ఇవి అందరిలో అని చెప్పలేము, బీపీ షుగర్స్ కన్నా ఇవి తక్కువ ఫ్రీక్వెన్సీ వీటికి, కానీ ఫెమిలియల్ కూడా ఉండొచ్చు. జాండీస్ వస్తూ ఉంటుంది వాళ్ళ ప్రెగ్నెన్సీతో. సో మనం ఏంటి, అది కూడా ట్రీట్ చేయగలగాలి, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. వాళ్ళకి ఇచ్చింగ్ చెప్తూ ఉంటారు, ఏంటి అసలు తనకి జాండీస్ ఎందుకు వస్తుందనే తెలియాలి. కొందరు మదర్స్లో ఏంటి జాండీస్ వచ్చి లివర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటాం అనమాట. అంటే షుగర్స్ లో అయిపోతాయి. మదర్లో లో షుగర్ అవుతుందంటే బేబీకి ఇంకా అసలే అందదు, బేబీస్ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో మనము విజిట్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా టెస్టులు చేస్తే ఇవన్నీ బయట పడతాయి అన్నమాట. ఓకే. సో ఏవైతే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు అండ్ థైరాయిడ్ కావచ్చు, వీటిని ప్రెగ్నెంట్ లేడీస్లో ముందే ప్రివెంట్ చేయలేమా? లైక్ ఏమైనా కొన్ని మెజర్స్ తీసుకొని ప్రివెంట్ చేయగల ఛాన్స్? వీ కెన్ డూ. ఇప్పుడు కన్సీవ్ అవ్వడానికన్నా ముందే తను ఇఫ్ షీ ఈజ్ ఓవర్ వెయిట్, షీ కెన్ లూజ్ హర్ వెయిట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉంటే తను ప్రాపర్గా షీ కెన్ ట్యాకిల్ ఆల్ ది సిచ్యువేషన్స్. ఓకే. సో వన్స్ ఇవి మన కంట్రోల్లో, లైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా? అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు తనకు ప్రాపర్ విజిట్స్ లేవనుకోండి, రావడమే హై బీపీస్తో వచ్చింది, తనకి అప్పటికే ఆల్మోస్ట్ డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉంటుంది. లోపల ఆర్గన్స్ అన్నీ బీపీ వల్ల డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. మనం అటువంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మినిమల్ థింగ్ ఉంటుంది మనం చేసేది, ఇంకా జస్ట్ ద రెస్ట్ గో అన్నట్టుగానే ఉంటుంది. సో అలాంటప్పుడు అలా ఏం చేయలేం. కొందరికి ప్రాపర్ విజిట్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి చాలా బీపీస్ ఎక్కువ అయిపోతాయి, అప్పుడు కూడా మనం ఏం చేయలేము. బట్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ప్రాపర్ విజిట్స్గా ఉన్నప్పుడు 90% వీ కెన్ సేవ్ దెమ్, ఆల్మోస్ట్ లైక్ 95% వీ కెన్ సేవ్ దెమ్. ఓకే. సో వాళ్ళు తినే ఆహారం కావచ్చు, వాళ్ళ అలవాట్లు కావచ్చు, వీటికి ప్రభావితం జరుగుతుందా? లైక్ ఇక్కడ బీపీ షుగర్ రావడానికి, థైరాయిడ్ రావడానికి ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో? ఇప్పుడు లేడీస్లో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా లేడీస్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఆల్ దిస్, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దే షుడ్ అవాయిడ్ ఆల్ దిస్. అండ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అప్పుడు కొంచెం ఏంటి మనం తక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా వన్స్ వాళ్ళకు ఏదైనా బీపీస్ ఎక్కువ వస్తున్నాయని అనుకున్నప్పుడు సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవి చేయాలి. సో లైక్ ఏదైనా డిసీజ్ ప్రెగ్నెంట్ లేడీస్లో బేబీకి కానీ మదర్కి కానీ ఎఫెక్ట్ అయ్యి ఉండి ఇంకా టర్మినేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అన్న సిచ్యువేషన్ ఉంటుంది? మదర్ ముందు నుంచి తనకి ఫిట్స్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, తను ఆల్రెడీ ఏదైనా డ్రగ్స్ యూస్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ ఫిట్స్ అని కాదు, వేరేవి ఏమైనా క్యాన్సర్స్ అలాంటివి ఏమైనా డ్రగ్స్ యూస్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల బేబీ సరిగ్గా డెవలప్ అవ్వదు అనమాట లోపల. సో అవి వాళ్ళు సరిగ్గా ఫామ్ కానప్పుడు మనం దాన్ని టర్మినేట్ చేయడానికన్నా ఇంకో ఆప్షన్ ఉండదు. కానీ అదే లేడీ ఇఫ్ షీఈస్ ప్లానింగ్ ఫర్ ఈ ప్రెగ్నెన్సీ, ముందుగానే తన ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఒక ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ చేసి ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఈ ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడు తన ఆల్టర్నేట్ తను చూడగలుగుతుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ బదులు నేను ఇంకో ట్యాబ్లెట్ పెట్టినా, సో దాంతో తనకి ఏం కాకుండా ఉంటుంది అనేది తను ఆలోచించగలుగుతుంది. సో అప్పుడు మనం ట్యాబ్లెట్ చేంజ్ చేస్తే షీ కెన్ హ్యావ్ ద సేఫ్ చైల్డ్. రైట్. సో విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలాగ దేనికన్నా టీబీకి కానీ, ఫిట్స్కి కానీ, ఏదైనా క్యాన్సర్స్కి కానీ ఏదైనా ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేంజ్ చేసుకోవడం కానీ, లేకుంటే అదే ట్రీట్మెంట్ కంటిన్యూ అయినా ఏం ప్రాబ్లం లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కానీ చేయాలి పక్క. అప్పుడు వీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ మదర్ అండ్ హెల్దీ చైల్డ్. ఓకే. సో ముందుగానే ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ చేయటం, వారిని కన్సల్టేషన్ ద్వారా నార్మల్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? నార్మల్ డెలివరీ అనేది యాక్చువల్లీ టర్మ్లోనే తెలుస్తుంది మనకి, ముందు నుంచి అది తెలియదు అనమాట. ఎందుకంటే బేబీ గ్రోత్ ఎంతగా ఉంది, ఆ కరెంట్ సిచ్యువేషన్లో తెలుస్తుంది. బేబీ గ్రోత్ ఎంత ఉంది, మదర్ యొక్క ప్యాసేజ్ ఎట్లా ఉంది అనమాట. అంటే తన అవుట్లెట్ ఎట్లా ఉంది, బయటకు రాగలుగుతుందా లేదా బేబీ అక్కడి నుంచి అనేది మనకు ఆ సిచ్యువేషన్లో తెలుస్తుంది. ఇంకా
ఆ సిచ్యువేషన్ టర్మినేట్ చేసే పీరియడ్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. కొందరు ఎలా వస్తారు, ఆల్రెడీ వాళ్ళ కండిషన్, మదర్ కండిషన్, జనరల్ కండిషన్ బాగుండదు. హై బీపీస్తో కానీ హై షుగర్స్తో కానీ వస్తే ఇమీడియట్గా బేబీని టర్మినేట్ చేస్తే కానీ మదర్ని మనం సేవ్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్లో మనం నార్మల్కి వదిలేస్తాం అనుకోండి, ఇఫ్ ఇట్ విల్ టేక్ లైక్ 24 hours. కానీ అంతకన్నా ముందే మనం టర్మినేట్ చేయాలనుకుంటే ప్రెగ్నెన్సీని అప్పుడు సెక్షన్ తీసుకుంటాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ టర్మ్ అనమాట. మనం తనని ఎప్పుడు టర్మినేట్ చేద్దాం అనుకునే సిచ్యువేషన్ని బట్టి మనం నార్మల్ అవుతుందా సెక్షన్ అవుతుందా అని చెప్పగలుగుతాం, కానీ ముందే దాన్ని ప్లాన్ చేసుకోలేము. కానీ ఆల్రెడీ ముందు సెక్షన్ అయిన కేసెస్ ఉంటాయి కదా, వాటిని ప్రిఫరబుల్లీ మనం మళ్ళీ సెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇలా ఎన్ని కేసెస్ మీరు చూస్తుంటారు? లైక్ అవుట్ ఆఫ్ 10 మంది వస్తే లైక్ దీని గురించి అవగాహన లేక లైక్ అట్ ద ఎండ్ అది మన అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ వరకు వెళ్ళే వాళ్ళని ఎంతమంది చూస్తుంటారు? యాజ్ ఎ వర్కింగ్ డాక్టర్ ఇన్ గాంధీ, ఆల్మోస్ట్ లైక్ అవుట్ ఆఫ్ 10 cases 8 cases ఆర్ లైక్ దట్ ఓన్లీ. 8 cases రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. దే విల్ నాట్ హ్యావ్ ఎన్ సింగిల్ విజిట్ ఆల్సో. సమ్టైమ్స్ 1 or 2 visits. లెటర్ ఆన్ వాళ్ళకి బీపీస్ ఉన్నాయని తెలిసినా, షుగర్స్ ఉన్నాయని తెలిసినా దే విల్ నాట్ యూజ్ ఎనీ డ్రగ్స్. అలా సిచ్యువేషన్ బ్యాడ్ చేసుకుని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో దీనివల్ల మదర్కి కూడా ప్రాబ్లం అయ్యే కేసెస్ ఉంటాయి. ఓకే. సో అంటే వెయిట్ వల్ల మదర్కి కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది బేబీతో పాటు. ఇప్పుడు మదర్ జనరల్ కండిషన్, ఇప్పుడు బీపీ ఎక్కువ రేజ్ అవుతుంది అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మదర్కి ఎఫెక్ట్ అవుతుంది. మదర్ యొక్క అన్ని పార్ట్స్, ఆర్గన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి బీపీ ఎక్కువ అవుతాయి. అలాగే బేబీకి బ్లడ్ ఫ్లో కూడా తక్కువ అవుతుంది. సో బేబీకి ప్రాబ్లం ఉంటుంది, మదర్కి ప్రాబ్లం ఉంటుంది. అది ఓన్లీ బీపీ అనే కాదు, అది షుగర్స్ అయినా ఏదైనా సరే మదర్ జనరల్ కండిషన్ కూడా దెబ్బతింటుంది అంతపాటు. సో బేసిక్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి కూడా కొన్నిసార్లు బేబీ అబౌట్ అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. సో నిజంగానే అలా జరుగుతుందా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలామంది అల్ట్రాసౌండ్ చేస్తే బేబీ అబౌట్ అవుతుందేమో అన్న ఫీల్లో ఉంటారు. అల్ట్రాసౌండ్ చేయడం వల్ల అది ట్రాన్స్ వెజైనల్ చేసినా కూడా, ట్రాన్స్ అబ్డామినల్ చేసినా కూడా అల్ట్రాసౌండ్ వల్ల బేబీ ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వదు. దాంతో అబార్షన్స్ ఏమీ అవ్వవు. అవన్నీ వాళ్ళ పిచ్చి అవగాహనలు మాత్రమే. స్కానింగ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్. ఫస్ట్ వాళ్ళ విజిట్లో మనం ఏం చేస్తామంటే డేటింగ్ స్కాన్ అని చేస్తాం. ఫస్ట్ ఒక 10 to 14 weeks మధ్యలో డేటింగ్ స్కాన్ చేస్తే మనం దాన్ని బట్టి బేబీ ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు దగ్గర అని ఒక 1 week అటు ఇటుగా మనకు డెలివరీ డేట్ తెలిసిపోతుంది. అదే డేటింగ్ స్కాన్. అలాగే 20 weeks అప్పుడు మనం టీఫా స్కాన్ చేస్తాం. టీఫా స్కాన్లో మనకి ఏం తెలుస్తుందంటే బేబీ ప్రాపర్గా డెవలప్ అయిందా లేదా, లోపల కంప్లీట్గా అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. సో ఈ టీఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈ టీఫా స్కాన్లోనే మనకు తెలుస్తుంది బేబీ ప్రాపర్గా డెవలప్ అయిందా లేదా అని. ఒకవేళ ప్రాపర్గా డెవలప్మెంట్ లేదు అనుకుంటే దే కెన్ టర్మినేట్ దేర్ ఓన్లీ, మనకు ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా అది టర్మ్ వర్క్ ఉంచి దాని తర్వాత అప్పుడు తెలుసుకోవడం కన్నా అప్పుడే తెలుసుకొని టర్మినేట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టీఫా స్కాన్ అనేది అందుకని చాలా ఇంపార్టెంట్. మనకి 20 weeksలో టీఫా స్కాన్ చేస్తాం. అలాగే ఇంకా టర్మ్ దగ్గరికి వచ్చే కొద్దీ మనం గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్లీ గ్రోత్ స్కాన్స్ చేస్తాం. గ్రోత్ స్కాన్స్లో మనం బేబీ ఎలా గ్రోత్ అవుతుంది, ప్రాపర్ ఉందా లేదా, వెయిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా బేబీది. అలాగే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు అనమాట. బేబీ చుట్టూ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఎంతగా ఉంది, ప్రాపర్గా ఉందా, తక్కువ అవుతుందా. తక్కువ అయ్యే కొద్దీ బేబీకి ఏంటి డిస్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. లోపల బేబీ ఆల్ ఆఫ్ సడన్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆ ఫ్లూయిడ్ గురించి కూడా తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ స్కాన్స్ సీరియల్గా చేయించాలి. ఓకే. సో బేసిక్గా మదర్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ నిర్లక్ష్యాల వల్ల బేబీకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది బేబీ గ్రోత్కి? ఫస్ట్ ఇది ఒకటి విజిట్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. మన దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్కి ఫస్ట్ 3 months దే విల్ హ్యావ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల బేబీ అవయవాలు మంచిగా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచి స్టార్ట్ చేయవచ్చు వాళ్ళు. సో ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ తీసుకుంటూ ఉంటారు. సో అవి బేబీ మంచిగా డెవలప్ అవ్వడం హెల్ప్ చేస్తూ ఉంది. అలాగే సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. సెకండ్ ట్రైమిస్టర్ అంటే నెక్స్ట్ 3 months అనమాట. ఆ నెక్స్ట్ 3 monthsలో తనకి మదర్కి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బీపీ కానీ అనీమియా అంటాం, అంటే తనకు రక్త కణాల క్షీణత ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్స్ కానీ ప్రీవియస్గా ఏమైనా తనకు టీబీ లాంటివి ఉంటే ఇక్కడ ఎక్కువ బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ 3 monthsలో. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మదర్కి అప్పుడు బయటపడే ఎక్కువ ఛాన్సెస్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి తనకి ప్రాపర్ విజిట్స్ ఉంటే ఇవన్నీ మనం బయట పెట్టగలుగుతాం, చెప్పగలుగుతాం. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లోనే మనం టీఫా స్కాన్ కూడా చేస్తాం. సో బేబీ అవయవాలు ఎలా డెవలప్ అయ్యి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది.
సో డ్రగ్స్ ఎవరు పెట్టాలనుకుంటే అప్పుడు పెడతాం. తను ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ కన్సల్టేషన్ దే విల్ హ్యావ్ అ గుడ్ చైల్డ్ అనమాట. అంటే మంచి బేబీకి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే. సో బేబీని ప్లాన్ చేసుకునేటప్పుడు లైక్ కొన్ని మంత్స్ ముందు ఇలా మా దగ్గరకు రావచ్చు, ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి రావచ్చు, సో దట్ ఇంకా ప్రీ ప్లానింగ్ కూడా ఉంటే బాగుంటుంది అని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉంటాయి. అదే అంటే కొంతమందికి ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కన్సీవ్ అవుతారు, కన్సీవ్ అవడంలో ప్రాబ్లం ఉండదు, కానీ వచ్చేసి సెకండ్ మంత్లోనే థర్డ్ మంత్లోనే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఫస్ట్ అసలు గ్యాప్ ఇచ్చేసి స్పేస్ తీసుకోవాలి, ఒక 6 months స్పేస్ తీసుకొని దెన్ వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ దే షుడ్ కన్సిడర్ అన్ ఆబ్స్టెట్రిషియన్. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు రిపీటెడ్గా అబార్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లోపల, టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారనమాట. ఓకే. ఆ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ టెస్టులు చేస్తే బయటపడతాయి అనమాట మనకి. లేకుంటే తన ఏంటి యూట్రస్ గర్భాశయం కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుంది అనమాట. లోపల ఏమైనా గడ్డలు ఉన్నా కూడా, లేకుంటే లోపల బేబీ గ్రోత్ కాకుండా ఏమైనా ఉన్నా కూడా ఊరికి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం అప్పుడు స్కాన్ చేసి చూసుకోవడం కానీ, ఇటువంటి టెస్టులు ఏమైనా చేసి చూడడం కానీ, తనకి థైరాయిడ్ డెఫిషియన్సీ ఏమైనా ఉంటే అవన్నీ టెస్టులు చేసి చూసుకోవడం కానీ, ఇవన్నీ చేస్తే మనకి తనకి కాజ్ ఏంటి రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడానికి అనేది ఐడెంటిఫై అవుతుంది. సో మనం మళ్ళీ తనకి ప్రాపర్గా కౌన్సిల్ చేయొచ్చు, ఇలా ఇది నీ ప్రాబ్లం, సో ఇది ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పేసి. వన్స్ షీ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్, దాని తర్వాత తన ప్లాన్ చేసుకోవడానికి 3 months ముందు ఫోలిక్ యాసిడ్ పెడతాం. ఫోలిక్ యాసిడ్ పెట్టి దాని తర్వాత దెన్ విల్ ఆస్క్ హర్ టు గో ఫర్ ప్లానింగ్. సో టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మేడం? టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి ఒక సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగలోవైరస్, హెర్పిస్ అండ్ సిఫిలిస్ అంటారు. ఇవి మదర్లో కనుక ఉన్నట్టయితే ఆ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి త్వరగా బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ముందే వీటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని ప్రాపర్గా ట్రీట్ చేసుకున్నట్టుగా అయితే మనం వీటిని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకసారి అబార్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఉంటాయి. సో మన వన్స్ ఇఫ్ యూ నో దట్ వీఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ దట్ వీ కెన్ గెట్ ట్రీటెడ్ ఫర్ దట్. ఓకే. సో ఒకసారి అబార్షన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం బేబీ ప్లాన్ చేసుకోవాలంటే లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు అబార్షన్ చేసుకున్న వాళ్ళు అంటే 2 types ఉంటాయి. వాళ్ళు కావాలని వాళ్ళు చేసుకున్నారా, లేకుంటే లైక్ జనరల్లీ హ్యాపెన్ అనుకోకుండా జరిగింది. సో అట్లీస్ట్ దే షుడ్ టేక్ 6 months టైం. 6 months టైం తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అబార్షన్ అయినప్పుడు కూడా మదర్కి ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, తను కోపపు అవ్వాలి దాని అంత నుంచి. సో తనకి ఒక మంచి ఎనర్జీ రావడానికి అని చెప్పేసి ఒక 6 months అని పట్టింది అట్లీస్ట్. సో జనరల్గా మదర్లో ఏవైతే డిసీజెస్ ఉంటాయో అవి బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు మదర్కి HIV లాంటిది ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ డెలివరీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మదర్కి ఆర్థరైటిస్ లాంటివి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్. ఏంటి? ఆర్థరైటిస్ ట్రాన్స్ఫర్. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి. సో లాంగ్ లివింగ్ డిసీజెస్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. సో ఈ మధ్య మనం చూస్తే ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. సో అది రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? జనరలీ అందరూ ఎల్డర్లీగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక 30 years దగ్గరలో 30+ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పటికి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ ఎక్కువగా ఉండడం, అందరిలో బీపీస్, షుగర్స్ ఇవన్నీ రావడం. సో ఇవన్నీ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కలిసి ఒక మెటబాలిక్ డిజార్డర్ని క్రియేట్ చేస్తుంది బాడీలో. సో దాంతో మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రైజింగ్ ట్రెండ్లో ఉంది. సో జనరల్గా విచ్ ఇస్ ద రైట్ టైం ఫర్ టు ప్లాన్ ఎ బేబీ అంటారు, లైక్ రైట్ ఏజ్ వచ్చేసి 25 to 35 మధ్యలో ది కెన్ కన్సీవ్. యాక్చువల్లీ 25 to 30 ఈజ్ ద బెస్ట్. సో ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తుంటాం, మదర్లోనా ఫాదర్లోనా? అలాంటిది ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎవరిలో అయినా ఉండవచ్చు ఇన్ఫర్టిలిటీ అనేది, either బికాస్ ఆఫ్ ఫీమేల్ ఆర్ మేల్, ఎవరితోనైనా ఉండొచ్చు. కానీ చాలా రూరల్ ఏరియాస్లో కానీ ఏదంటే ఒక మిత్ ఉంటుంది, ఒక కపుల్ ఇన్ఫర్టైల్ అయితే ఖచ్చితంగా ఉమెన్నే అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే మన దగ్గర వచ్చిన తర్వాత చాలామంది ఉమెన్ నార్మల్ ఉంటారు. వాళ్ళు ప్రాబ్లం వచ్చేసి మెయిల్లోనే ఉంటుంది.
వాళ్ళు సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే మనకి ఐడెంటిఫై అవుతుంది. కానీ ఆ ఉమెన్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్స్ని అడగడానికి కూడా భయపడతారు, మీరు వెళ్ళి సెమెన్ అనాలిసిస్ చేసుకోండి అని చెప్పేసి. సో అలాంటిది ఎప్పుడైతే మనం తీసేయగలుగుతామో ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా మనం చాలా వరకు తొలగించగలుగుతాం. సో కౌన్సిలింగ్ ద పార్ట్నర్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మనం అన్ని డీటెయిల్గా అడగగలగాలి వాళ్ళని. వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏమైనా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అవి కూడా అడగగలగాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా దే ఆర్ పార్టిసిపేటింగ్ కాయిటస్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వైఫ్స్ చెప్పరు బయటకి. వీ షుడ్ క్రియేట్ దెమ్ పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ ఆస్క్ దెమ్ అనమాట. అప్పుడు మెల్లిగా మనకు మన పైన కాన్ఫిడెన్స్ వస్తే దే విల్ టెల్ అస్. కాన్ఫిడెన్షియాలిటీ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే అప్పుడు దే విల్ టెల్ అస్. అప్పుడు మనం ట్రీట్ చేయగలుగుతాం అది ఏదైనా కూడా. ఓకే. లైక్ ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఒకవేళ ఇన్ఫర్టిలిటీ రేట్ మనం చూసినట్లయితే ఏం మెథడ్స్ యూస్ చేస్తారు వాళ్ళు? ఓకే. ఇప్పుడు చాలామందిలో ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు అనమాట. ఎప్పుడు కాయిటస్లో పార్టిసిపేట్ చేస్తే కానీ మనకి బేబీ అవుతుందని ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మనకి సైకిల్ వస్తుంది కదా, మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన రోజు డే 1గా కౌంట్ చేయాలి. అలా డే 14 రోజు మనకు ఓవర్ రిలీజ్ అవుతుంటుంది అనమాట. సో ప్రాపర్గా తనకు ఒక 30 డేస్ సైకిల్ 28 డేస్ సైకిల్ ఉంటే డే 14 రోజు ఓవర్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు డే 10 నుంచి డే 18 మధ్యలో డైలీ కాయిటస్ చేసినట్టుగైతే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు కన్సీవ్. సో ఫస్ట్ మళ్ళీ వాళ్ళు అది కౌన్సిల్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి ఇంకేముంటాయంటే మదర్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెడతామన్నమాట. మదర్లో కొంతమందిలో ఓవర్ రిలీజ్ అవుతూ ఉండదు. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పెడితే ఓవర్ రిలీజ్ అవుతుంది. దెన్ దే విల్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్. అలాగే ఒకవేళ మదర్లో ఫాదర్లో ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే మనం సెమెన్లో తీసి కరెక్ట్గా ప్రాపర్గా ఉన్న సెమెన్ మనం సపరేట్ చేసి వాటిని మదర్ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేయడము, లేకుంటే బయటని ఓవాని ఇంకా స్పర్మ్ని రెండు మిక్స్ చేసి దాన్ని ఒక మంచి ఫర్టైల్ ఎగ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసి యూట్రస్లో ఇంప్లాంట్ చేయడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ అంటనమాట. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ IVF అంటారు. అలా బయటని క్రియేట్ చేసి టెస్ట్ బేబీస్ అనమాట చేసి దాని తర్వాత మదర్లో ఇంప్లాంట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆమని గారు ఫర్ గివింగ్ యువర్ టైమ్. థ్యాంక్ యూ.